బాలీవుడ్ లో హీరో చాలా రోజుల తర్వాత ఓ సినిమాతో సక్సెస్ ని సాధించాడు. తను హిట్ సాధించిన సినిమా టైటిల్ హిందీలో ఉండటంతో ఆ సెంటిమెంట్ తో తన తర్వాత సినిమాకి కూడా హిందీ టైటిల్ ని పెట్టుకోవాలనుకుంటున్నాడు. మరి ఆ హీరో ఎవరో, ఆ సినిమా ఏంటో ఈ అప్డేట్ మీద మీరే వెళ్ళిపోయండి. రీసెంట్ గా ఇష్క్ సినిమాతో తన కిస్మత్ మార్చుకున్నాడు నితిన్. ఈ సినిమాతో తన కెరీర్ లో సెకండ్ బ్రేక్ సాధించిన నితిన్ కి హిందీ టైటిల్స్ మీద నమ్మకం బాగా పెరిగిపోయింది. అందుకే తన కొత్త సినిమాకు దిల్వాలే అనే టైటిల్ ని డిసైడ్ చేశాడు. కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై నెలాఖరున మొదలు కాబోతోంది. కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన శృతి హాసన్ నటించబోతోందట. వీడు తేడా అని సినిమాని డైరెక్ట్ చేసిన చిన్ని కృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. అయితే నితిన్ కెరియర్ లో ఈ సినిమా మూడో హిందీ టైటిల్. మొదట వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన దిల్ సినిమా అయితే రెండోది విక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఇష్క్ సినిమా. ఇక మూడో సినిమా దిల్వాలా. ప్రస్తుతం నితిన్ ప్రేమ్ సాయి డైరెక్షన్ లో గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమాలో పనిచేస్తున్నాడు. తెలుగు, తమిళ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్లో తమిళ సెల్వనం తనియార అంజులం అనే పేరుతో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో సింగర్ కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. చాలా రోజుల తర్వాత నితిన్ ఇష్క్ సినిమాతో సక్సెస్ బాట పట్టినట్టు ఫిలిం నగర్ లో టాక్. అందుకే సినిమాల సెలెక్షన్ లో ఆచితూచి అడుగులేస్తూ స్పీడ్ పెంచుతున్నాడు. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన కాదైనా, పలికిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా. సో ఇదండి మ్యాటర్. మరి నితిన్ ఇక ముందు ముందు ఇలా తన సినిమాలకి హిందీ టైటిల్స్ ని పెట్టుకుని హిట్ సాధిస్తాడేమో చూడాలి.